నా పేరు శ్రీను. ఎలా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, అసలు ఎలా ఉంది ఏంటి? ఎలా ఉంది? జగన్ గారు చేసిన పనులు వీళ్ళు ఏం చేయట్లేదండి. ఊరక హామీలు ఇచ్చారు కానీ ఒక్కడ కూడా నెరవేర్చేది లేదు, ఏమీ లేదు. ఒక జగన్ గారే బాగా చేశాడు. పేదవాళ్ళకి ఆయన వస్తేనే మంచిది. అంటే ఉచి తీసుకున్నారు కదా బాబు. అవన్నీ ఇంక చెప్పుకోవడానికే. ఆడవాళ్ళు లేడీస్ అయితే మాకు కూలికి వచ్చినట్టు తెగ తిట్టేస్తున్నారు. వాళ్ళు ఏం చేయలేక మేలకొని ఉంటుంది. ఆడవాళ్ళు లేడీస్ అయితే బాగా తిడుతున్నారు. అంటే జగన్ 5 సంవత్సరాలు ఏ పథకాలు ఏం నెరవేర్చలేదు అంటున్నారు కదా. అన్ని చేశాడు, మొత్తం చేసినాడు. మొత్తం చేసిండు. అనుకున్నది ఏది అసలు ఆపలా. ఆయన కొన్ని అదే ఈ రాజధాని ఒకటైనా ఒక రెండే తేడా, కానీ ఆయన మొత్తం పేదలో బాగా చేసిండండి. ఆయన వస్తేనే మంచిది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకం పెట్టిన ప్రతి ఒక్క పథకం ఇంటికి వచ్చిందంట. సెల్లేసిండు, చెల్లిచ్చిండు వచ్చేసి. అంటే జగన్ 5 సంవత్సరాలు ల్యాండ్ కి ప్రజల దగ్గర నుంచి భూములు లాక్కున్నారని అంటున్నారు. అవన్నీ తిక్కల మాటలు, అన్ని తిక్కల మాటలు. అబ్బే కలవకాడడానికి కానీ ఇవన్నీ నెరవేర్చేవి కాదు. ఇంకా తొడలు తరుచుకోవడం, మేసాలు మెలేసుకోవడం తప్ప పేదలకు చేసేది ఏం లేదండి. జగన్ ప్రతి ఇంటికి పథకం పంపించాడంట. ప్రతి ఒక్కరికి అందింది. అసలు లెక్కే. వాళ్ళు వారంటీ శాత 50 మందిని పిలిచి ముసలి కూడా మంచి చేశారు, బాగా చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఏం చేయలేదు, ప్రజలందరూ మోసం చేశారని అంటున్నారు కదా. అసలు మోసం అనే మాట తీసేయి. జనాన్ని తెలివితేటలో ఇంట్లోకి ప్రతి ఒక్కటి అందించి ఇవాళ రేషన్ కార్డు తీసుకొని మేము 2 సార్లు అడిగిపోతే మా అమ్మగారు 70 సంవత్సరాలు అమ్మపోతే 2 సార్లు ఇంటికి పంపించారు. కనీసం ఇంటికి వచ్చే బియ్యాన్ని మేము పోయి తెచ్చుకోవాలి. 15 కేజీలకు 2 సార్లు అడ్డం పడదు. వాళ్ళు కావాలని పెట్టి అక్కడికి 1/2 కిలోమీటర్ పోయి తెచ్చుకోవాలి బియ్యం, ఇంటికి వచ్చిన బియ్యాన్ని. ఏందండి వాళ్ళు చేసేది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో లేదంటున్నారు. అవన్నీ తిక్కల మాటలండి. అసలు దూసుకొని ఒక్కసారి పోతే పోయింది. ఎప్పుడేం చేస్తాడండి, ఎప్పుడేం చేస్తాడు, అదేం పాదలేదు.